అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మ్యాట్రిక్ బై గాయత్రి ఛానల్. ఇది ప్రత్యేకంగా ఏపీ కౌశలం 2026 ఎగ్జామ్ కోసం డిజైన్ చేసిన యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వీడియో అండి. ఇక్కడ మీరు రోజు యాప్టిట్యూడ్ ప్రశ్నలు, సింపుల్ ట్రిక్స్, షార్ట్ కట్ మెథడ్స్ చాలా ఈజీగా నేర్చుకోగలరు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్లేస్మెంట్స్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కాన్సెప్ట్ను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కష్టం అనిపించే మ్యాథ్స్ని సింపుల్గా మార్చడం అదే మా లక్ష్యం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, ట్రిక్స్ని ప్రాక్టీస్ చేయండి. ముందుగా ప్రశ్నల్లోకి వెళ్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ఈక్వల్ 90 ఫైండ్ ఎక్స్ అనమాట. మనం ఈ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఆప్షన్స్లో ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ ఏ ఆప్షన్ తీసుకుందామండి. ఇచ్చిన దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 81 ప్లస్ రూట్ 81. రూట్ 81 అంటే 9 కదండి. 81 ప్లస్ 9, ఇక్కడ 90 వచ్చేసింది. సో ఆన్సర్ మ్యాచ్ అయింది. ఆన్సర్ ఈజ్ 81. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ పి అండ్ క్యూ అనమాట. పీలో ఒక వాల్యూ ఇచ్చారు, క్యూలో ఒక వాల్యూ ఇచ్చారు. రెండింటికి కామన్గా ఉండే వాల్యూ హెచ్సిఎఫ్ అవుతుంది. సో రెండింటికి కామన్గా ఉండేది 2/3 అండి. ఇక్కడ 2/5ని రెండుగా స్ప్లిట్ చేస్తున్నాను. 2/3 ఇంటూ 2/2 అనమాట. ఇక్కడ రెండిట్లో కామన్గా ఉంది 2/3. సో హెచ్సిఎఫ్ ఈజ్ 2/3 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ద రేషియో ఆఫ్ 2:4 ఈజ్ ఈక్వల్స్ టు అన్నారు. సో సింప్లిఫికేషన్ చేద్దాము, తర్వాత ఆప్షన్స్ చెక్ చేసుకుందాము. ఆన్సర్ వచ్చేస్తుంది 2:4. రెండింటికి 2 కామన్గా ఉంది. సో 2 1s 2 2s. సో 1:2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ఫైండ్ ద ప్రిన్సిపల్ వెన్ ఎస్ఐ మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 60 at the 4% ఆఫ్ పర్ యానం ఫర్ 4 years అనమాట. మనకి ఎస్ఐ ఇచ్చారు, మనకి ఫార్ములా తెలుసు కదా, PTR/100 = ఎస్ఐ అనమాట. మనం ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మెయిన్గా అదే రాసుకుంటున్నాము. మిగిలినన్నిట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 60 / 4 × 4 × 100 అనమాట. 4 1s 4 15s, 4 1s 4 25s. సో 15 × 25, 15 25s ఎంత అండి? 375 కదా. సో ఆన్సర్ ఈస్ 375 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ఇఫ్ పెన్ ఈజ్ ఈక్వల్ టు 5, క్రేన్ ఈజ్ ఈక్వల్ టు 7, దెన్ బుక్ ఈజ్ ఈక్వల్ టు అన్నారు. సో ఇది కోడింగ్లా అనిపిస్తుందండి. కోడింగ్ తీసుకున్నాం అనుకోండి, P16, E5, N అంటే 14. అన్నిటినీ ఏం చేసినా కానీ ఎక్కువ నెంబర్ వస్తుంది. సో ఇలా చేయలేము. సో ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 3 letters ఉన్నాయి. 3 letters ఉన్నాయి కాబట్టి దానికి 2 యాడ్ చేస్తే 5 వస్తుంది. నెక్స్ట్ చూడండి, క్రేన్ 5 letters, 2 యాడ్ చేస్తే 7 వచ్చేస్తుంది. సో ఇప్పుడు బుక్ చూసేద్దామండి. బుక్ ఎన్ని లెటర్స్ అండి? 4 letters కదా. 4కి 2 యాడ్ చేస్తే ఎంత అండి? 6. సో ఆన్సర్ ఈజ్ 6 అనమాట. చాలా సింపుల్గా ఉంటాయండి. కొంచెం కాన్సన్ట్రేట్ చేసినా కానీ ఈజీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 101. ఫైండ్ ద సమ్ అన్నారు. సో దీనికి చాలా ఈజీ ట్రిక్ అండి. ఇచ్చిన 100 యావరేజ్ ఇంటూ ఈవెన్ నెంబర్ సైడ్మేనండి. సో 100 × 101 ఎంత అండి? ఆన్సర్ 10,100. సో ఆన్సర్ ఈజ్ 10,100. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ఏ ట్రైన్ పాసెస్ ఏ పోల్ 15 seconds అండ్ ఏ పాసెస్ ఏ ప్లాట్ఫామ్ 150 meters లాంగ్ ఇన్ 45 seconds. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్? ట్రైన్ లెంత్ని ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందామండి. సో పోల్ మీట్ అయినప్పుడు ఎన్ని సెకండ్స్లో అంట? 15 seconds. సో x/15 ఈజ్ ఈక్వల్స్ టు ప్లాట్ఫామ్ ఉంది కదండి, ప్లాట్ఫామ్ ఖచ్చితంగా తీసుకోవాలి, ట్రైన్ లెంత్ని తీసుకోవాలి. సో x + 150/45 seconds. ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి, 15 1s 15 3s. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 3x ఈజ్ ఈక్వల్స్ టు x + 150 అనమాట. ఇక్కడ ఎక్స్ని లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే 2x అవుతుంది. సో 150 ఉంది. సో ఇక్కడ ఎక్స్ని మెయిన్గా తీసుకుంటే 2 1s 275s. సో ఆన్సర్ ఈజ్ 75 meters. దిస్ ఈజ్ ద ట్రైన్ లెంత్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ పాయింట్ 2,4 అండ్ 4,8 ఈజ్ అన్నారు. ఇక్కడ పాయింట్స్ని x1 y1 x2 y2 అని అజ్యూమ్ చేసుకుంటున్నాము. మనకి స్లోప్ వాల్యూ ఫార్ములా తెలుసు కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు y2 - y1 x2 - x1 అనమాట. ఇచ్చిన వాల్యూస్ని మనం సబ్స్టిట్యూషన్ చేయడమేనమాట. చూడండి, 8 - 4 / 4 - 2 ఎంత వస్తుందండి? ఆన్సర్ 4/2. 2 1s 2 2s. సో స్లోప్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. చాలా ఈజీ టిప్స్ అండి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. క్యాలిక్యులేట్ 20% ఆఫ్ 30% ఆఫ్ 14,800 అనమాట. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా రాసేయట్లేదు,
మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా విడివిడిగా రాస్తున్నాను. 20/100 ఇంటూ 30/100 ఇంటూ 14,800 అనమాట. ఇక్కడ జీరోస్ 2 క్యాన్సిల్ అవుతున్నాయి, కింద 2 జీరోస్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ 8 పక్కన 2 జీరోస్ ఉన్నాయి, కింద 2 జీరోస్ క్యాన్సిల్ అవుతున్నాయి. 2 ఇంటూ 3 అంటే 6. 148 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్స్ టు 888 అనమాట. ఆన్సర్ ఈజ్ 888. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్స్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 మ్యాంగోస్ అనమాట. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. మనకి ప్రాఫిట్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంటుందండి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అలా చేసినా కానీ వచ్చేస్తుంది. చూడండి, చాలా ఈజీగా ఇంకో మోడల్లో చేద్దాము. సిపి ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఇంటూ 40 అనమాట. ఇక్కడ బోత్ సైడ్స్ 0 క్యాన్సిల్. ఇక్కడ ఈ ఎస్పీని ఇటు సైడ్కి తీసుకొస్తున్నాను, దెన్ ఫైన్ అటువైపు పంపిస్తున్నాను. 4/5 అంటే ఇక్కడ చూడండి, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ప్రాఫిట్ వచ్చేస్తుందిగా, అంటే ప్రాఫిట్ ఈక్వల్ టు 1 అనమాట. మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటండి, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అనమాట. సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. 4 ఇంటూ 100. 1/4 అంటే 25%. ఆన్సర్ ఈజ్ 25%. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎగ్జామ్ ట్రిక్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తీసుకువస్తాము. ధన్యవాదములు. మళ్ళీ కలుద్దాం మరో సూపర్ ట్రిక్తో.